ఈరోజు వాక్య ధ్యానార్థమై ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము చదవండి. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పూరినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రము అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంటమ్మా? ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలలుగా ఉన్నాయంట. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరలోక దర్శనం ఎలా ఉందట? ఆయన కన్నులట అగ్ని జ్వాలలుగా మండుతూ ఉన్నాయట. దేవాది దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము మన దేవుడు ఎలాంటి దేవుడట? అగ్ని గల దేవుడు. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అయినా సరే ఎలా వస్తుందంట? అగ్నిగా ఆయన దిగి వస్తున్నట్టు మనము చూస్తున్నాం. ఈరోజు అగ్ని ఎంత ప్రాముఖ్యత కలిగిన కార్యం అనేది నిజంగా మనము గ్రహించాలి. ఈరోజు ఎంతమందికి దేవుని పిలుపు ఉందో, ఎంతమందికి దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనంతో పిలుస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఒక దర్శనము ఈ భూమి మీద ప్రత్యేకతను చూపిస్తా ఉంది. ఆ దర్శనంలో నీవు కూడా ఉన్నావన్న సంగతి నీకు తెలుసా? ఆ దర్శనంలో నీవు కూడా ఉన్నావన్న సంగతి నీకు తెలుసా? ఈరోజు నువ్వు నార్మల్ వ్యక్తివని అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు నార్మల్ వ్యక్తిని. నాదేముంది, యేసయ్య నామమును స్తుతిస్తాను, యేసయ్య నామమున కనపరుస్తానని నిన్ను తప్పు చేసుకోవద్దు. నీకంటూ ఒక దర్శనం ఉంది. నీకు తెలియకుండా నువ్వు ఆ దర్శనంలో జీవిస్తూ ఉన్నావు. నీకు తెలియకుండానే ఆ దర్శనంలో నువ్వు బ్రతుకుతా ఉన్నావు. ఈరోజు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు, నువ్వు ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నావు అని నిన్ను చూస్తే ఫస్ట్ మన మన పితరుల దర్శనాన్ని మనము చూడాలి. ఎవరి దర్శనాన్ని చూడాలమ్మా? ఎవరి దర్శనాన్ని చూడాలి? మన పితరుల దర్శనాన్ని మనము చూడాలి. ఆ రోజు ఐగుప్తులో ఎవరున్నారు? ఇజ్రాయేలీలందరూ ఎక్కడ ఉన్నారట? ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారు? రాజులుగా ఉన్నారు, రాజకుమారులుగా ఉన్నారా? బానిసత్వంలో జీవిస్తున్న ఇజ్రాయేలీలకు వారికి తెలియకుండా ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు చూపించాడు. వారికి తెలియదు. ఆ దర్శన భావం ఏంటో వారికి తెలియదు. ఆ దర్శనం యొక్క ఉద్దేశం ఏంటో వారికి తెలియదు. కానీ దేవుడి మర్మము చాలా గొప్పది. దేవుడి మర్మాలు చాలా గొప్పది.
ఈరోజు నీకు కూడా వారికి ఎలా తెలియదో ఈరోజు నీకు కూడా తెలియదు. నీ పైన ఒక గొప్ప దర్శనం ఉన్నదని, నీ పైన ఒక గొప్ప తలంపు ఉన్నదని దేవునికి నీకు కూడా తెలియదు. జీవిస్తున్నావు అనే పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు ఊరికనే జీవిస్తున్నావు. నువ్వంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తివని, నీకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని, నువ్వు ఎవరి సంబంధం అన్న సంగతులు కూడా నువ్వు తెలియకుండానే నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్నావు అన్న సంగతి కనీసం నీకన్నా తెలుసా? వారు తెలుసుకున్నారు. వారు రాను తర్వాత వారు తెలుసుకున్నారు. నువ్వు ఇప్పుడు తెలుసుకుంటున్నావా? ఇంకా నువ్వు తెలుసుకునే వ్యక్తిగా ఉన్నావా అనేది ఒకసారి నువ్వే జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏంటి ఆ దర్శనం? ఏంటి ఆ దర్శనం? అదేదో మాకు కూడా చెప్పండి అయ్యా, తొందరగా దర్శనాన్ని మేము కూడా పొందుకుంటాము అని నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే, ఇంకో తగ్గించడం అనేది ఆటోమేటిక్ అదే కట్ అయిపోతా ఉందా? సరే, చదవము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్పినప్పుడు ఒక వాక్యం చెప్పాను. చేతులెత్తండి అని. చాలా చక్కగా భోజనాలు కూర్చుని ఏం చేస్తా ఉన్నారు? హల్లెలూయా అంటున్నారు. చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తినప్పుడు ఏమొస్తుంది? మనకు విజయం వస్తుంది. చేతులు ఎత్తినప్పుడు ఇప్పుడు ఇచ్చేది ఎవరు పట్టుకుంటారు? దేవా. నేను ఇంకో విషయం ఇంట్లో అట్లా ఒకసారి చూడు. ఇంకో కింద ఉంటుంది చూడు, ఇంకో కొంచెం పెంచి చూడు. హల్లెలూయా. ఓకే, పూర్తి తగ్గించినట్టు కదా. సరే, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఇప్పుడు గమనిద్దాం. నిర్గమకాండము మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజల మొరను విన్నాను. దేవుడు తన ప్రజల మొరను వింటాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఒక మంచి దర్శనాన్ని దేవుడు దయచేయబోతా ఉన్నాడు. గొప్ప వారి పైన ఉండే గొప్ప ప్రణాళికని గుర్తుపెట్టుకోండి. మనం చాలాసార్లు ఈ వచనాన్ని చదివాము, పాడాము, స్తుతించాం. కానీ ఈ వచనంలోని మర్మం ఏంటో నిజంగా మనకు తెలియదు. ఎంతమంది తెలిసి ఈ వచనంలోని మర్మము అనేది మీ హృదయాలు మీకే వదిలేస్తాము. ఏ మర్మము చూద్దాము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద ఇది చాలాసార్లు మనం చదివాము. చాలాసార్లు మనం దేవుణ్ణి ఈ మాటతో కూడా దేవుణ్ణి స్తుతించాము, గర్వపరిచాము. అసలు దీని అర్థం ఏంటి? ఏముందన్నా? ఒక కొండ ఉంది, ఆ కొండ మీద పొద ఉంది, అది మండుతా ఉంది కానీ కాలిపోలేదు. ఇంతే, దట్స్ ఇట్. దీంట్లో పెద్ద మనం మాట్లాడుకోవడానికి కానీ నువ్వు చెప్పడానికి కానీ ఏముంది అని మీరు నన్ను అడగచ్చు. అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన సత్యము, లేఖనాల్లో నొక్కి వక్క నుంచి ఒక మాట చెప్తా ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట అంటారా? మొదటి వచనంలో చూస్తే దేవుని పర్వతం అంటారు. ఏం పర్వతం అంట? దేవుని పర్వతం. ఈరోజు ఎక్కడంటే అక్కడ దేవుడి దర్శనం మోషేకు ఇవ్వలేదు. ఎక్కడిచ్చాడు? తన పర్వతమునందు మాత్రమే. దేవుని పర్వతముగా పిలువబడే హోరేబో, దాన్ని ఏమంటాం మనం? సీనాయి పర్వతం అంటాం. ఈ హోరేబు పర్వతమందు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తా ఉన్నాడమ్మా? ఒక గొప్ప కార్యాన్ని చేస్తా ఉన్నాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన యందు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇక్కడ మనం గమనించాలి. ఒక పొద, దేవుని పర్వతం ముందు ఏముందంట? ఒక ఈరోజు నీవు కూడా ఒక పొద. ఇక్కడ పొద అంటే మనం పొద అనుకుంటాం, కాదు. పొద ఇజ్ ఈక్వల్ టు ఇజ్రాయేలీలు, ఒక గుంపు. ఏదైనా పొద అంటే ఏంటి? పొదం చూసారు ఎప్పుడన్నా? పొదం చూడాలి. పొదం చూసారా? చూసారు కదా? బంచెస్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట. ట్రీస్ కాదు కానీ బంచెస్ ఆఫ్ స్మాల్ ప్లాంట్స్, చిన్న చిన్న వృక్షాలన్నీ ఒకే చోట పెరిగితే ఏమంటాము? దాన్ని పొద అంటాం. ఈ పొద ఎవరికి సాదృశ్యంగా దేవుడు తెలియజేస్తున్నారంటే ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా దేవుడు ఆ పొదను చూపిస్తూ ఉన్నాడు. ఓకేనా? ఆ పొద ఏమవుతుందంట? మండుతా ఉందంట. ఏమవుతా ఉందంట? మండుతా. ఈరోజు ఇజ్రాయేలీలు మండించబడేవారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు మండించబడేవారు? ఈరోజు క్రైస్తవులుగా ఉన్న నీవు ఒక పొద, సంఘం ఒక పొద. ఈరోజు ఓ క్రైస్తవుడా, నీవు కూడా ఏం చేయబడతావు తెలుసా? మండించబడతావు. నువ్వు కూడా ఏం చేయబడతావు? మండించబడతావు. పొద మండుతా ఉంటుంది కానీ కాలిపోదు. పొద మండుతా ఉంటుంది కానీ కాలిపోదు. ఈరోజు క్రైస్తవుడు నువ్వు మండుతా ఉంటావు కానీ కాలిపోవు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచం అంతట్లో వారు మాత్రమే మండారు కానీ కాలిపోలేదు. వారు మాత్రమే మండారు కానీ కాలిపోలేదు. వారికి తెలియదు దేవుడు వారిని మండించబోతున్నాడని. మేము దాసులము, మేము ఒక లేబర్స్ము. మా జీవితాల్లో ఎవరు కార్యాలు చెయ్యరు, మా బ్రతుకుల్లో ఎవరు మమ్మల్ని పైకి తీసుకొని రారు అని అనుకుంటున్న రోజుల్లో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నేను మిమ్మల్ని మండించబోతున్నాను అని ఇజ్రాయేలుకు సూచనగా ఆ పొదను మండిస్తా ఉన్నాడు దేవుడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు కూడా నువ్వు దరిద్రుడని తెలిసినా, నువ్వు దారిద్ర్యం కలిగిన వాడని తెలిసినా, నువ్వు వెర్రివాడవని తెలిసినా, నువ్వు పనికి రాని వాడవని తెలిసినా, నువ్వు పనికి మాలవాడవని తెలిసినా, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మండిస్తాడు నిన్ను. ఈరోజు ఆ పొద ఈరోజు నీకు సాదృశ్యము. ఆ పొద ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం ఎలాగనో ఈ అంత్యకాల దినాల్లో ఆ పొద నీకు సాదృశ్యము. నువ్వు ఎప్పుడు మండించబడే వ్యక్తిగానే ఉంటావు. దేవుడు నిన్ను మండించాలని ఇష్టపడుతున్నాడు. అగ్ని అనేది నీకు స్వాస్థ్యము. ఈరోజు మన స్వాస్థ్యము పొలం కావచ్చు, మన స్వాస్థ్యం బిడ్డలు కావచ్చు, ఈ భూమి మీద. కానీ నిజమైన క్రైస్తవుడు స్వాస్థ్యం ఏంటి తెలుసా? ఫైర్, అగ్ని. దేవుడు నేను మండించే వ్యక్తిగా మార్చాడు. దేవుడిని మండించే వ్యక్తిగా నేను ఉంచాడు. ఈరోజు నువ్వు మండాలి. ఈరోజు నువ్వేం కావాలి? మండాలి. వాళ్ళకి తెలియదు దేవుడు మమ్మల్ని మండించబోతున్నాడు, ఆ అగ్నిలో మేము ఆనందించజేయబోతున్నాము, ఆ అగ్ని మాకు హాని చేయదు, ఆ అగ్ని మమ్మల్ని చాలా గొప్పదిగా ముందుకు తీసుకెళ్తాన సంగతి వాళ్ళకు తెలియదు. దానికి సాదృశ్యంగానే
ఆయన ఆ పొదను ఏం చేస్తున్నాడు? మండిస్తున్నాడు. మండించడంతో ఆపిలాడా? మండించడంతో ఆపాడా? ఆపలేదు. ఆ మంటలో నుంచి ఏమొస్తుంది తెలుసా? ఆ మంటలో నుంచి ఏమొస్తుంది? ఒక స్వరం వస్తుంది. ఇజ్రాయేలీల పైన, స్తోత్రాల పైన ఆయన ఆసీనుడై ఆ ఇజ్రాయేలీల పైన ఆయన ఉంటూ ఆయన తన స్వరాన్ని ప్రపంచానికి వినిపించాడు. ఈరోజు నీ పైన క్రీస్తు ఉండి, నీ స్తోత్రాల పైన ఆయన ఆసీనుడై ఉండి నీ ద్వారా ప్రపంచానికి తన స్వరాన్ని వినిపించబోతున్నాడు. మరి నువ్వు మండాలిగా అమ్మా, రాసింది చాలు. నువ్వు మండాలిగా. ఈరోజు ఒక గొప్ప దర్శనం మీకు తెలియదేమో. 2000 సంవత్సరాల క్రితం కాదు, 5000 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం? 5000 సంవత్సరాల క్రితమే ఒక దర్శనం నీ కొరకు దేవుడు స్థిరపరిచాడు. నువ్వు ఒక పొదవని. ఆ పొద ఎవరి సన్నిధానంలో ఉందంట? దేవుడి సన్నిధానంలో ఆ పొద ఉంటుంది. ఇప్పుడు ఎక్కడంటే ఆ పొద, ఏ పొద అంటే ఆ పొద మండించాల. ఆయన సన్నిధానంలో ఉండే పొదను మాత్రమే మండించాడు. వారు ఆయన స్వాస్థ్యము. వారు ఎవరి స్వాస్థ్యం వచ్చా? ఆయన స్వాస్థ్యం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఇప్పటికీ ఇజ్రాయేలీల దేవుడే వారికి రక్షకుడని ప్రపంచమంతా చాటిదంతా. మరి ఈరోజు నీ రక్షకులు నువ్వు మర్చిపోతావా? ఈరోజు తన యొక్క పర్వతమందు ఆయన నిన్ను స్థాపించుకున్నాడు. నీ పైన అగ్నిని మండిస్తూ ఉన్నాడు. ఆ అగ్నిలో నుంచి ఒక స్వరం వస్తూ ఉంది, మోషే మోషే. ఎవరైనా సరే దాని వైపు చూడాల్సిందే. ఎంత గొప్పవాడైనా సరే ఆ స్వరానికి ఆగాల్సిందే. ఈరోజు ఆ పొదకున్న ప్రాముఖ్యత అంత గొప్పది. ఈరోజు ఇజ్రాయేలీలకు ఉన్న ప్రాముఖ్యత అంత ఉన్నతమైనది. అదే ఇజ్రాయేలు దర్శనము, అదే క్రైస్తవుడి దర్శనము. ఓ క్రైస్తవుడాని దర్శనం ఏంటంటే గుర్తుపెట్టుకో, నువ్వు మండించబడ్డమే నీ దర్శనము. నీలో నుంచి ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. నిన్ను పొదగా మార్చుకుంటాడు, నిన్ను అగ్నిగా మార్చుకుంటాడు, నిన్ను ఎప్పుడు మండించే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. ఆలోచించండి, ఈరోజు నీవు మండే వ్యక్తిగా ఉన్నావా? నీ దర్శనం ఏదన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీ తాతను ఈ ఆస్తి ఉంది, ఒక 10 ఎకరాల భూమి ఉంది. దాని గురించి నీకు తెలియదు. ఇంట్లో ఏదో సామాన్ ఎత్తుకుతా ఉంటే ఆ కాగితాలు నీకు దొరికాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అబ్బా, నాకు ఒక భూమి ఉంది, మరి ఆ భూమి నాకు కావాలి. ఇప్పుడు ఆ భూమి ఎవరో వేసుకుంటా ఉంటారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? పత్రాలు చూపించినా నీ మాట వినట్లేదు. అప్పుడు ఏం చేస్తావు? కోర్టుకి ఎక్కుతావు. అవునా కదా? కోర్టుకి ఎక్కితే నీ పత్రాన్ని బట్టి ఆ న్యాయాధిపతి నీకు తీర్పును తీరుస్తాడు. అంటే నీ కొరకు ఉన్న ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవడానికి ఏం చేస్తూ ఉన్నావు? ఆశపడుతున్నావు. మరి ఇజ్రాయేల్ స్వాస్థ్యం ఉంది, అదే స్వాస్థ్యం నీ పైన కూడా ఉంది. మరి నీకు కలిగిన స్వాస్థ్యాన్ని నువ్వు మర్చిపోతే ఎలా? నీకు కలిగిన స్వాస్థ్యాన్ని నువ్వు విడిచిపెడితే ఎలా? ఈరోజు నువ్వు నార్మల్ వ్యక్తిగా కాదు, నువ్వు అగ్ని చేత మండించబడే వ్యక్తివే. అగ్ని ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటుంది. అక్కడ పోయి పొయ్యిలో చేయి పెట్టారు, అతను పోయి కట్టెల పొయ్యిలో చేయి పెట్టి మా పాస్టర్ గారు చెప్పారు, అగ్ని మాతోనే ఉంటుంది. ఆ అగ్ని కాదు, నిన్ను మండించే అగ్ని, నిన్ను పవిత్రపరిచే అగ్ని, నిన్ను మండించే అగ్ని, మహిమగల అగ్ని, నిన్ను మండించే అగ్ని, జీవగల అగ్ని. ఈరోజు ఆ స్వాస్థ్యం నీది. ఈరోజు నీకంటే ఒక దర్శనం ఉంది. ధైర్యంగా చెప్పు, నీ దర్శనం ఏంటి?
నేను అగ్నిగా మండించటమే నా దర్శనము, నాలో నుంచి క్రీస్తు స్వరం బయటికి రావటమే నా దర్శనం. ఈరోజు ఎంతమంది ఆ దర్శనాన్ని కలిగి ఉంటున్నారు? గిద్యోను ఎవరమ్మా? ఎవరు? గిద్యోను. గిద్యోను కంటే మోషన్ చూద్దాం. 13వ అధ్యాయము 21వ వచనం చూస్తే, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచు వారి దర్శనం ఎంత గొప్ప తెలుసా? దేవాది దేవుడే రాత్రి సమయంలో ఏం చేస్తున్నాడంట? అగ్ని స్తంభముగా వారి ముందు నడుస్తూ ఉంటారంట. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు నీ ముందు అగ్ని వెళ్తున్న సంగతి నీకు తెలుసా? నీ ముందు అగ్ని వెళ్తుందన్న సంగతి నీకు తెలుసా? నీ మార్గంలో అన్ని సరళం చేసే వ్యక్తి నీకు ముందుగా ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? ఒకసారి ఆలోచించు. అగ్నికి మనకు గొప్ప సంబంధం ఉన్నది. దేవుడు అగ్నితో వారిని నడిపిస్తూ ఉన్నాడు. మామూలుగా నడిపించట్లేదు. ఎలా నడిపిస్తున్నాడు? అగ్నితో నడిపిస్తూ ఉన్నాడు. గిద్యోను అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి నా సేవ చేయి, నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్లను మిద్యానీయులు పాడు చేయి అంటే ఏమంటా ఉన్నాడు? ఒక దాన్ని ఏమంటారు? ధూపం వేసి, అనగా బలి కొరకు సమకూర్చి, దీన్ని మండిస్తే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను. దేవుడు ఏం చేస్తున్నాడు? మండిస్తున్నాడు. ఈరోజు నీవు దేన్ని మండించమంటే దేవుడు దాన్ని మండిస్తాడు. యోహాను పేతురులో ఒక ప్రాంతానికి వచ్చారు. ఎవరు? ఆయన పేరు బాప్తిజం ఇచ్చాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిప్పు పిలిస్తే యోహాను పేతురు స్థలానికి వచ్చినప్పుడు గారడి సీమోను అక్కడ ఉన్నాడు. పేతురు యోహాను వారి తల మీద చేపెట్టి ప్రార్థిస్తుండగా ఏం జరిగింది? ట్రాన్స్ఫర్ అయిపోతా ఉన్నాడు. వీరి నుంచి అగ్నిగా ఇతరులకు వెళ్ళిపోతున్నాడు. గిద్దెలు అంటాడు, అది నువ్వు మండించు, దేవుడు మండిస్తున్నాడు. ఈరోజు నువ్వు మండాలి. ముందుగా నువ్వు మండుతూ ఎవరిని మండించమన్నా దేవుడు మండిస్తాడు. ఈరోజు నీలోంచి అభిషేకం పోవాలి. నీవు అభిషేకించబడిన వ్యక్తిగా మార్చబడాలి. అది నీ స్వాస్థ్యం. మండుటయే నీ స్వాస్థ్యం, మండించబడుటయే నీ దర్శనము. ఈరోజు నీ దర్శనం ఏంటి? ఒక క్రైస్తవుడు అనే దర్శనం ఏంటి? ఈ భూమి మీద పరలోకం ముందు నీ భవిష్యత్ దర్శనం గురించి చెప్పట్లేదు. ఈ భూమి మీద నీ దర్శనం ఏంటి తెలుసా? మండించబడుటయే. ఏంటమ్మా? మండించబడుటయే. కాలిపోకూడదు. నువ్వు మండించబడుతుండాలి. నువ్వు ఇతరులకు ఏమిస్తుండాలి? అగ్ని ఇతరులకు ఇస్తూ ఉండాలి. నీ అభిషేకాన్ని ఇతరులకు ఇస్తూ ఉండాలి. నీ అభిషేకంతో ఇతరులను అభిషేకించే వ్యక్తిగా నువ్వు మారాలి. పౌలు గారి చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను అనేకులు పొందుకున్నట్టు మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు అగ్నికి మనకి ఎంత దగ్గర సంబంధం ఉంది ఆలోచించాలి. అన్యులు షడ్రక్ని, మేషక్ని, అబేద్నెగోని ఏం చేయాలనుకున్నారు? ఆ విగ్రహానికి మొక్కుకుంటే, ఆ విగ్రహాన్ని పూజించుకుంటే మిమ్మల్ని ఏం చేస్తారంటున్నాడు నెబుకద్నెజరు? అగ్నిగుండంలో వేసేస్తారు. ఆ అగ్నిగుండం ఎంతగా మండుతా ఉందంట? 7 అంతలా. మనం సరివంట వేసుకొని చేయి పెడితేనే ఏమంటాం? అమ్మో చిన్నాయన, అమ్మో పెద్దాయన అంటావా అనమాట. 7 అగ్ని వారి ముందుంది. ఇప్పుడు వారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి?
మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిక్కబలం చూపిస్తారు. పిక్కబలం అంటే ఏంటి తెలుసా? పరుగో పరుగు. కానీ వారు ఆత్మీయులు. వారు ఎలాంటి వారమ్మా? ఆత్మీయులు. ఆత్మను పొందుకున్నవారు, దేవునితో సహవాసం చేసిన వారు, దేవునితో జీవించేవారు. పారిపోలేదు, వెనక్కి తిరగలేదు. ఎందుకు తెలుసా? మోషే కాలపు దర్శనం వారు తెలుసుకున్నారు. ఇజ్రాయేలు దర్శనం ఏంటి? మండించబడ్డమే. ఈ మండించబడ్డం మా హక్కు. మండించబడ్డం ఏంటంట? వారి జన్మ హక్కు. వారు మండించబడకుండా మండించబడకుండా ఎవరు వారిని ఆపలేరు. అసలు అగ్ని ముందు పెట్టి ఇందులో నువ్వు పడేస్తావంటే పోయి అగ్నికి వారసులు మేము, అగ్ని స్వాస్థ్యము మాది. బాగా బిర్యానీ ఇష్టం ఉన్నవాడికి మరి శిక్ష బిర్యానీ తినాలంటే వాడి మనసులో ఏమనుకుంటాడు? అబ్బా ఇట్లా శిక్ష లేదనగా బాగుంటుంది. ఏమనుకుంటాడు? ఇలాంటి శిక్ష రోజు షడ్రక్ మేషక్ అభిజ్ఞులు కూడా అది అనుకున్నారు. అగ్ని మా స్వాస్థ్యము, మండించబడ్డం మా స్వాస్థ్యము. దేవుడు ఆ రోజు ఆ హేరు కొండపైన దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ పొద మేమే. ఆ పొద పైన ఏమో మండుతా ఉందంట? అగ్ని మండుతా ఉంది. అసలు ఆ అగ్నిలో మండించబడే స్వాస్థ్యం మాదే. ఈ అగ్ని మమ్మల్ని ఏమి చేస్తుంది? ఆలోచించండి. ఈరోజు అగ్ని వంటి శోధన నీకు వచ్చినప్పుడు పారిపోవద్దు. అగ్ని వంటి శోధనలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు, అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు పారిపోవద్దు. శ్రమను అనుభవించడమే మా స్వాస్థ్యము. క్రైస్తవుడి స్వాస్థ్యం ఇచ్చి శ్రమల గుండా పోతున్నాయి. శ్రమని చూసి మేము పారిపోం, శోధనలు చూసి మేము పారిపోం, భయంకరమైన సమస్యలు చూసి మేము పారిపోం. ఎందుకు? వాటన్నిటిపైన అధికారం ఇచ్చిన వాడే నా ప్రభువు. ఇది మా స్వాస్థ్యము. ఈరోజు నీ జీవితంలో కలిగే శోధన చూసి నువ్వు పారిపోవద్దు, నువ్వు బెదరవద్దు, నువ్వు ఏడవద్దు. ఇది మా స్వాస్థ్యం అని చెప్పండి. ఆయన తల వంటి శ్రమలు అనుభవించాడు, మనం తోక వంటి శ్రమలు మాత్రమే అనుభవిస్తాము. కానీ శ్రమల్లో మనకు తోడై ఉండి మనం రక్షించేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ స్వాస్థ్యము కనుక నీ స్వాస్థ్యాన్ని చూసి నువ్వు భయపడదు. అందుకే వారు భయపడలేదు, వారు బెదరలేదు. ఏం చేశారు? ధైర్యంగా వాళ్ళు త్రోసకు ముందే వేయలేదు, చేశారు. ఏం చేస్తున్నారు? దూకేశారు. సముద్రం కనిపిస్తే మనం ఏం చేస్తాం? ఎవడో మనం తోయామా సముద్రంలోకి? ఎవడొద్దన్నా ముందు షొక్క ఇప్పి ప్యాంట్ ఇప్పి ఏ ప్రాంతం ఉంటే అదంతా ఏం చేస్తాం? సముద్రం ఎక్కి అట్లా దూకిపోతాం. ఎందుకు? ఆ నీరంటే మనకి ఇష్టం. షడ్రకు మేషకు అభిజ్ఞులకు ఏమి ఇష్టం? ఆయన ఏమి ఇష్టమో అగ్ని ఇష్టం. దూకేశారు. దూకేసి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఈత కొడుతూ ఉన్నారంట. చుట్టూ అగ్నిలో తిరుగుతూ ఉన్నారంట. సముద్రంలో మనం ఎలా ఈత కొడతామో అగ్నిలో వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నారంట. ఇది ఎవరు చూశారు? నెబుకద్నెజరు చూశారు. ఎవరు చూశారు? రాజు చూశారు. ఈరోజు నీ జీవితంలో కలిగే ప్రతి అగ్ని వంటి శోధనలు చూసి నువ్వు భయపడవద్దు. అగ్నే నీ స్వాస్థ్యము, శ్రమలే నీ స్వాస్థ్యము, నిందలే నీ స్వాస్థ్యము, అపజయమే నీ స్వాస్థ్యము. కానీ అందులో నుంచి చేయాలి దేవుడు నీకు అందించగలడు. దూకేశారు అగ్నిలో. అంతే. కనీసం ఒక్క బ్రెడ్ కన్నా గాలిందా? ఒక్క బ్రెడ్ కన్నా గాలిందా? నీ ఫ్రెండ్కు కూడా కాల్చని దేవుడే నీ దేవుడు. ఈరోజు నీ స్వాస్థ్యమే మండించబడ్డామన్నప్పుడు మండించబడి ఏమైంది? మండించబడి ఏమైంది? నువ్వు అగ్నిని చూసి ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ అగ్నిని చూసి చాలామంది భయపడి పారిపోతాం. అమ్మో పరిశుద్ధాత్మ దేవుని మేము భరించలేము, పరిశుద్ధాత్మ దేవుని మేము సహించలేము అని సంఘాలు పరిశుద్ధాత్మ దేవుని వద్దనుకొని
బ్రతుకుతున్న రోజులకి కానీ పరిశుద్ధాత్మలను ఆనందించాలి, అగ్నిలను ఆనందించాలి. నీలో నుంచి ఒక స్వరం రావాలి. నువ్వు ఎప్పుడు మండాలి కానీ కాలిపోకూడదు. నేను మండించే పరిశుద్ధాత్మను మండించే వ్యక్తిగా ఉండాలి కానీ నేను కాల్చే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉండడు. గుర్తుపెట్టుకో. నీ దుఃఖ సమయంలో, నీ కష్ట సమయంలో, నీ బాధ సమయంలో ఈ భూమి మీద నీకు తోడుగా ఉండేవాడు ఎవడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. ఈరోజు నువ్వు కూడా మండుతూ ఉండాలి కానీ కాలిపోవు. ఇతరులను మండించే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆ పొదలో నుంచి మాత్రమే స్వరం వచ్చింది. వారికి ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి వచ్చింది? అదే దేవుని పర్వతం నుంచి ధర్మశాస్త్రం వచ్చింది. ఇజ్రాయేలు నుంచి మనకు బైబిల్ వచ్చింది. ఇజ్రాయేలు నుంచి మనకు రక్షణ వచ్చింది. ఇజ్రాయేలు నుంచి మనకు క్రీస్తు వచ్చాడు. ఇజ్రాయేలు నుంచి మనకు సమస్తం లభించాడు. ఈరోజు క్రైస్తవుడా, నీ నుంచి అన్యులు స్వాస్థాన్ని పొందుకోవాలి. నీ నుంచి అన్యులు మారాలి. నీ నుంచి అన్యులు దేవుని తెలుసుకోవాలి. నీ నుంచి అన్యులు క్రీస్తును స్వీకరించాలి. అది ఆ స్వరం నీ నుంచి రావాలి. ఈరోజు నువ్వు వేరు కాదు, ఇజ్రాయేలీలు వేరు కాదు. ఇజ్రాయేలు కంటే శ్రేష్టమైన వ్యక్తిగా ఇంకా దేవుడు నిన్ను, క్రీస్తు నిన్ను మార్చుకున్నాడు. నీకు దర్శనం, మండించబడ్డమైన దర్శనం, మండటమైన దర్శనము, అగ్నిలో ఆనందించటమైన దర్శనము, అగ్నిలో సంతోషించడమే నీ దర్శనం. ఆలోచించు. అగ్నిని చూసి దూకేయాలి, అగ్నిని చూసి భయపడకూడదు, శోధన చూసి భయపడకూడదు, శోధన చూసి బెదిరిపోకూడదు. ఆ శోధనలో నీతో పాటు ఉన్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను రక్షించడమే, ఇజ్రాయేలు రక్షించడమే ఆయన యొక్క ప్రణాళిక. ఈరోజు క్రైస్తవుడా, నిన్ను కాపాడమైన ప్రణాళిక, నిన్ను రక్షించుకోవడమైన ప్రణాళిక. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో కాపాడవాడే ఇజ్రాయేలు దేవుడు. ఈరోజు నిన్ను శోధనల గుండా, శ్రమల గుండా, దుఃఖాల గుండా నువ్వు వెళ్తుంటే వాటన్నింటిలో నుంచి రక్షించువాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ దర్శనాన్ని ఈరోజు క్రైస్తవులకు ఉన్న దర్శనం వారు చెప్పట్లేదు, వాళ్ళు బోధించట్లేదు, సేవకులు వాళ్ళు తెలియచేయట్లేదు. ఈరోజు నీ దర్శనం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మండించబడ్డటువంటి దర్శనం. నీ నుంచి ప్రపంచానికి గొప్ప స్వరం అందించడమే నీ దర్శనం. నీ నుంచి ఎంతమందికి స్వరం రావాలో, నీ ద్వారా ఎంతమందికి దేవుని స్వరం రావాలో ఆలోచించు ఒకసారి. ఈరోజు అగ్నిలో మండించబడుతున్న వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ అగ్ని ఎవరికంటే వారికి పొందుకోలేరు నాయన. ఈ అగ్నిని ఎవరంటే వారు పొందుకోలేరు. మేము కూడా అగ్నిని మండించుకుంటాము, మా పైన కూడా అగ్ని వస్తుందంటే కాదు. మా పైన అగ్ని వస్తుందంటే కాదు. కర్మేలు పర్వతం పైన ఇలాంటి మూర్ఖులు కొంతమంది మూర్ఖులు ఒక బలిని పెట్టి, ఇదిగో ఇప్పుడు మేము అగ్ని మండిస్తాం దానిపైన, ఆకాశం నుంచి మేము ప్రార్థిస్తే ఎవడి బట్టి వాడు ప్రార్థిస్తే అగ్ని రాదు. అగ్ని మండాలంటే అది ఇజ్రాయిల్ పొద మాత్రమే అయి ఉండాలి. అగ్ని ఇజ్రాయిల్ స్వాస్థం. ఈరోజు అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని మన స్వాస్థం. ఎవరంటే వాడు మండించబడు, నేను మండుతానంటే మండుతారా? ఎవరంటే వాడు మండలేడు. కొంతమంది మూర్ఖులు ఏం చేశారు? కర్మేలు పర్వతం పైన బ్లేడ్లతో కట్ చేసుకుంటున్నారు, కత్తులతో కోసుకుంటున్నారు. రా దిగిరా అగ్ని, దిగిరా అగ్ని, దిగిరా అగ్ని. అవుతుందా? అవుతుందా? కాదు. ఒకే ఒక వ్యక్తి, ఎవరు తెలుసా? అతను ఇజ్రాయేలీయుడు. ఎవరు? ఇజ్రాయేలీయుడు. ఆ పొదలో ఒక భాగం, ఆ పొదలో ఒక భాగం అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని వస్తుంది.
అది మా స్వాస్థ్యమో. ఎవడు పడితే వాడు, ఎవడు పిలిస్తే వాడు అగ్ని రాదో. నేను పిలిస్తే మాత్రమే వస్తుంది. నేను ఇశ్రాయేలీయుడు అంటున్నాడు ఏలీయా. ఈరోజు ఎవడు పిలిస్తే వాడికి అభిషేకాలు రావు. ఎవడు పిలిస్తే వాడికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడు. నీవు స్వాస్థ్యమో, నీవు ఆయనకు స్వాస్థ్యం. నువ్వు పిలిస్తే వస్తాడు, నువ్వు పిలిస్తే వస్తాడు. నువ్వు ప్రార్థిస్తే నీతో వచ్చాడు. నువ్వు ఇతరులను మండించే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. ఎందుకు? నీ దర్శనం అదే. నువ్వు ఒక పదవి, క్రైస్తత్వం అనే పదవి. నువ్వు ఆ క్రైస్తత్వం అనే పొద పైన ఎవరు ఆవరించి ఉంటారో తెలుసా? ఎవరు మండుతూ ఉంటారో? పరిశుద్ధాత్మ దేవుడు మండుతూ ఉంటాడు. నీ కొరకే ఉన్నాడు ఆయన. పిలువు, నీ కాడికి వస్తాడు. నీ కొరకే ఉన్నాడు. దేవా పరిశుద్ధాత్మ, అతని దగ్గరికి వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు, వెళ్ళిపోతాడు. ఎందుకు? అగ్ని ఎవరి స్వాస్థ్యము? క్రైస్తవుల స్వాస్థ్యము. అగ్ని ఎవరి స్వాస్థ్యము? క్రైస్తవుల స్వాస్థ్యం. ఈరోజు నీ పైన అగ్ని ఉంది అని తెలుసుకో. నీ పైన అగ్ని ఉంది అని గ్రహించుకో. ఆ పొదలో నువ్వు ఉన్నావు కానీ సడన్గా నువ్వు తెలుసుకో. అసలు ఆ పొద గురించి నీకు తెలియకుంటే, ఆ అనుభవాలు నీకు తెలియకుంటే నువ్వు ఏమి చేయలేని వ్యక్తిగా ఉంటావు. నేను దేవుని పర్వతం పైన ఉన్న ఒక పొదని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయమున నువ్వు ఏమడగాలి తెలుసా దేవుణ్ణి? ఇదిగో దేవుని పర్వతం పైన ఉన్న పొదలు నేను, నా పైన అగ్ని ఉన్నది. దేవా, అగ్నితో నన్ను మండించు. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదు. మండుతో కాలిపో, మండుతోగా నువ్వు కాలిపో. శ్రమ రాని, శోధన రాని, ఇరుకు రాని, ఇబ్బంది రాని, నువ్వు మండుతానే ఉంటావు. కాలిరగని, చెయ్యిరగని, కన్నుపోని, గుడ్డోడికి అయిపోని, గుడ్డోడి అయిపో, నువ్వు మండుతానే ఉంటావు. నువ్వు మండుతానే ఉంటావు. నీ స్వాస్థ్యం ఉంది, నీ స్వాస్థ్యం. నువ్వు గర్వించు, ఆమె క్రిస్టియన్. నువ్వు గర్వించు, నేను క్రైస్తవుని. ఎందుకు? నీకు తప్ప ఈ స్వాస్థ్యం ఈ భూమి మీద ఎవరికి లేదు. ఎవడు పడితే వాడు పిలిస్తే అగ్ని రాదు. ఇజ్రాయేలు ఎవరు పిలిచినా వస్తుంది అగ్ని. ఆ పిలిచేవాడే ఏలియా. ఆయనకు ఆట అగ్ని రావాలి భూమి మీదకి. అదేదో చేతిలో ఉన్నట్టే, లైటర్ పెట్టి స్టవ్ ముట్టించినట్టే. ఎట్లా? లైటర్ పెట్టి స్టవ్ ముట్టించినట్టే. ఇదిగో దేవా, అగ్ని యొక్క బలిని కాల్చివేయాలన్నప్పుడు ఏమైపోయింది? ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిని కాల్చివేసింది. ఆయన కర్మేలు పర్వతం మీదకి ఎక్కి, దేవా మీరు నన్ను ఇబ్బంది పెడతారు, నేను నిజంగా సేవకునే తీరని కాల్చి. ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది, కాల్చేసింది. ఓ ఇజ్రాయేలీ, ఈ స్వాస్థ్యం అంటే ఏంటో వాళ్ళు చెప్తారు. మా స్వాస్థ్యం మండించబడితే, ఇప్పటికీ భూమి మీద వారు మండించబడుతున్నారు. కొన్ని దేశాల మధ్యలో వారు మండించబడుతూనే ఉన్నారు. వారు భయపడరు, వారు బెదరరు. ఎందుకో? వారి స్వాస్థ్యమే మండించబడ్డం. వారి నుంచి ప్రపంచానికి ఎప్పుడు ఒక స్వరం వస్తూనే ఉంటుంది, స్వరం వస్తూనే ఉంటుంది. ఈరోజు క్రైస్తవుడా, నీ స్వాస్థ్యం మండించబడ్డమైనప్పుడు ఎందుకు మండించబడలేకపోతున్నావు? పెట్రోల్ వేసుకొని తగలు వేసుకుంటారు, మండించబడ్డావు. ఈరోజు పరిశుద్ధాత్మలను మండించబడాలి. అది నీ స్వాస్థ్యం, అది నీ స్వాస్థ్యం. ఇన్ని రోజులు నీ తండ్రిని, నీ దర్శనాన్ని తెలుసుకోలేకపోయావేమో. ఈరోజు తెలుసుకో, నీ స్వాస్థ్యం మండించబడ్డమే. నీ స్వాస్థ్యం ఇతరులను మండించడమే. నీ స్వాస్థ్యము నీ నుంచి ఒక గొప్ప స్వరం ప్రపంచానికి వెళ్ళటమే. ఎవడు పడితే వాడు పిలిస్తే అగ్ని రాదు, నువ్వు పిలిస్తే వస్తావు.
నువ్వు పిలిస్తే ఏమొస్తుందమ్మా? అగ్ని వస్తుంది. వస్తుందా? వచ్చిందే? వచ్చిందిగా కొత్త నిబంధనలో. మన పూర్వీకులు పిలిస్తే వచ్చిందా? మన అన్నగారు పిలిస్తే వచ్చిందా? పౌలన్న, పేతురన్న, యాకోబు అన్న, మన తోమ అన్న, మన తోమ అన్న, మన అన్నలు పిలిస్తే రాలా? వచ్చింది. ఎక్కడ వచ్చింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమొచ్చింది? అగ్ని వచ్చిందన్నా. ఏమొచ్చిందన్నా? ఓరన్నా యేసుకు సాటి లేరన్నా యేసేనా జీవం చూడన్నా. నీ స్వాస్థ్యం అగ్ని. క్రీస్తు స్వాస్థ్యం నువ్వైనప్పుడు నీ స్వాస్థ్యం ఏంటి? అగ్ని. పిలిస్తే వచ్చేస్తుంది, అంతే. పిలిస్తే వచ్చేస్తుంది. ఈరోజు నువ్వు పిలిచి, పరిశుద్ధాత్ముడా నాపైకి రాత్రికాల సమయం దిగిరా. పరిశుద్ధాత్ముడా ఈ రాత్రికాల సమయం నన్ను మండించు. ఇది నా స్వాస్థ్యమో, ఇది నా స్వాస్థ్యం. తండ్రి ఆస్తి కోసం మనం ఏం చేస్తాం? ఇది నాది అని ఏం చేస్తాం? ఎవరితో కొట్లాడుతాం తెలుసా? తండ్రితోనే కొట్లాడతాం. నా హక్కు నాది, నాకు ఇచ్చేయి. ఇది నీ హక్కు. అగ్ని. కొట్లాడు, అడుగు, పొందుకో. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు మన అన్నలలో భయం పోయింది. మన అన్నలు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాల లేదు. మన అన్నలు చనిపోయిన వారిని లేపారు. మన అన్నలు శ్రమలు పడ్డారు. మన పౌలన్న అయితే ఇంకా గొప్ప కార్యాలు చేశారు. పౌలన్నా నువ్వు తెలుసుకున్నా ఆ మర్మం నేను తెలుసుకురాకపోతున్నా. వారు మర్మాన్ని తెలుసుకున్నారు. అగ్నే మా స్వాస్థ్యం. ఆ రోజు ఇజ్రాయేలీల దర్శనము మన దర్శనం ఒకటే. ఒకదాని నీ స్వాస్థ్యం ఆమనుకున్నావా? ఇజ్రాయేలీల దర్శనము మన దర్శనము ఒకటే. నీ దర్శనం నువ్వు తెలుసు. నువ్వు పిలిస్తే అగ్ని వస్తుందో లేదా అనుమానం విడిచిపెట్టు. నువ్వు ప్రార్థిస్తే అభిషేకం వస్తుందో లేదా అనుమానాన్ని విడిచిపెట్టి. అనుమానంతో సంసారమే జరగదు, ఆత్మనే పొందుకుంటారు. ఈ భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంట? వివాహం. అనుమానంతో అలాంటి వివాహ సంసారం కూడా జరగనప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఈరోజు అనుమానం అనే పిశాచిని నువ్వు పక్కన పెట్టి నువ్వేం చేయాలి? నా స్వాస్థ్యమో అగ్ని అని నువ్వు ప్రార్థించాలి. అడగండి, హక్కుతో అడగండి. ఏం చేస్తారు? హక్కుతో అడగండి. నీ హక్కు నువ్వు సంపాదించుకో. ఈరోజు అగ్నిగా మండించబడమే, అగ్నితో మండించబడమే నీ స్వాస్థ్యం. అందుకు ఎవరి పర్మిషన్ నీకు అవసరం లేదు. ఏ సేవకుడు పర్మిషన్ నీకు అవసరం లేదు. ఏ భర్త పర్మిషన్ నీకు అవసరం లేదు. ఏ తల్లిదండ్రుల పర్మిషన్ నీకు అవసరం లేదు. కేవలం దేవుని వైపు చూస్తూ అది పొందుకునేసి విశ్వాసం నీకు ఉండాలి. ఎంత విశ్వాసం కావాలి? ఆవగించంత విశ్వాసం నీలో ఉన్నదా? కొండ వెలిసిలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. ఆమేన్. గాలిచరాదేమో. అయ్యో తోమకారు మేము నమ్మలేదు, నీవు యేసును నమ్మినంతగా. ఇది కరెక్ట్ వాడాల్సిన పాట. తోమగారు నమ్మినంత క్రీస్తుని మనము నమ్మలేకపోయాం. తోమగారు లేకుంటే మనకు సువార్త వచ్చిందా? అయ్యో తోమగారు మేము నమ్మలేదు, క్రీస్తుని నీవు నమ్మినంతగా. వదిలే
ఆమె డ్యాన్స్ చేస్తా ఉంది. ఈరోజు నీ స్వాస్థ్యం మీ బిడ్డలకు చెప్పాలి. ఈరోజు నీ స్వాస్థ్యం నీ అక్క చెల్లెలకు చెప్పాలి. క్రైస్తవుడి స్వాస్థ్యం ఏంటి? మండించబడమే. నువ్వు ఎప్పుడు దేవుని సంబంధివే, నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఉండే వ్యక్తివే. యా కొండ మీద ఉంటే ఆ కొండ మీద ఉండే పొలం మండలేదు. దేవుని కొండగా పిలువబడిన ఆ పొద మాత్రమే మండింది. నువ్వు ఎప్పుడు ఎవరి సంబంధమిగా ఉంటావు? ఎవరి సమక్షంలో ఉంటావు? దేవుడి సమక్షంలోనే ఉంటావు. నువ్వు ఒక పొద, నువ్వు ఇండివిజువల్ కాదు, నువ్వు ఒక గుంపు. ఆ గుంపు పేరు క్రైస్తత్వం. ఆ పొద పేరేంటి? క్రైస్తత్వం, క్రిస్టియన్. ఆ పొదలో ఒక వ్యక్తి నువ్వేం చేయాలి? మండించబడాలి. నువ్వు కూడా మండుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో మండు. ఇది నీ స్వాస్థ్యమో. నీ కలిగిన శోధన పారిపోతుంది, నీ కలిగిన బాధ పారిపోతుంది, నీ కలిగిన దుఃఖం పారిపోతుంది, నీ కలిగిన వేదన పారిపోతుంది, నీ కలిగిన సమస్తము పారిపోతుంది నుంచి. ఎందుకు? నీ స్వాస్థ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు. ఆమేన్. ఎవరన్నారు? అంటే ఆమేన్ అంటే రాకంటే గట్టిగా రావాలి స్వరం. ఈరోజు ఈ బైబిల్లో ఉండే సత్యాలు, స్వాస్థాలు మనకు తెలియదు. అదే సమస్య. బైబిల్ ఉంటే స్వాస్థాలు మనకు తెలిస్తే చాలా ఈజీగా మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. ఈరోజు బైబిల్ గురించి చెప్పండి అంటే అదిగో ఎలా మాట పోయింది, ఆ షిన్నోని చూసింది, ఏసై నమ్ము, ఆ షిన్నోడు ఈ అమ్మాయి ఎలా నమ్ముతారు. ఇది కాదు సువార్త. సువార్త అంటే ఏంటి? ఇది కాదు. వాట్ ద బైబిల్ సేస్. బైబిల్లోని సరైన సత్యాలు ఈరోజు పెట్టకథలు, ఎర్రి కథలు, కల్పనా కథలు చెప్పడం ఎక్కువైపోయింది. ఎంతకాల దినాల్లో ఎర్రి కథలు, పిట్ట కథలు, కల్పనా కథలు, అసలు వాక్యం అంటే తెలియకుండా ఏదో చెప్పుకుంటూ పోయేవాళ్ళు. నేను తింటున్నాను. అసలు ఎందుకు పొద ఉంది, అసలు అది ఎవరి సంబంధం మనం తెలుసుకోగలిగితే నిజంగా మన దుఃఖ సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దుఃఖాన్ని తీరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ నోట ఆయన మాటలు ఉచ్చరింప శక్యము కాని మోడుగులతో తండ్రి అయిన దేవుడిని ప్రభువైన క్రీస్తును స్తుతించే నోరుగా నీ నోరును మార్చగలడు. సత్యాన్ని తెలుసుకోవాలి. వాక్యానుసారమైన ప్రార్థన జీవమునిచ్చును. వాక్యానుసారమైన ప్రార్థన బ్రతుకునిచ్చును. క్రీస్తుతో మాట్లాడండి అయ్యా. పొద్దున్న లేసాచి క్రీస్తుని కొట్టొద్దండి అయ్యా. మాట్లాడండి అయ్యా. ఆలోచించండి. ఈరోజు నీ స్వాస్థ్యం ఏంటో బైబిల్ చెప్తాం, నీ దర్శనం ఏంటో బైబిల్ చెప్తాం, నీ అర్హత ఏంటో బైబిల్ చెప్తాం. దీని ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఇంగ్లీష్లో పొదలేమంటారు ఆయన? బ్రాంచెస్. గుడ్. హూ ఆర్ యు? I'm a branch of Jesus Christ. పొదని, క్రీస్తునంతున్న పొదని. నీ పైన ఏముంది? అగ్ని ఉంది. అది నేనేం చేస్తుంది తెలుసా? కాలుస్తుంది. కానీ నువ్వు కాలిపోవట్లేదు. అందులో నుంచి ఒక స్వరం వస్తా ఉంది, నా ప్రియుడా, నా కుమారుడా, నా కుమార్తె అనే ఒక స్వరం వస్తా ఉంది. క్రైస్తవుడిని ఏ రకంగా ఆపొచ్చు, కానీ దేవుడి స్వరాన్ని ఆపలేం. క్రైస్తవుడి నోట ఏదైనా ఆపలేం. దానియేలు చెప్పాడు, నీ స్వరాన్ని ఆపుతావా ఆపవా? నీ స్వరాన్ని ఆపకుంటే ఏమవుతుందంట? సింహాలలో పడేస్తారు. దానియేలు స్వరం ఆగిందా? క్రైస్తవుడిని స్తుతించొద్దంటే క్రైస్తవుడి స్వరం ఆగుతుందా?
ఆగుతుందా? ఆగు, రెట్టిపోతుంది. ఇంకా ఏమవుతుంది? నీలో నుంచి ఎప్పుడు స్వరం వచ్చే పొదగా ఉండు నాయన. నువ్వు దేవుని చేతిలో ఉన్న పొదగా ఉండు, దేవుని హస్తం కింద ఉన్న పొదగా ఉండు. నీ ఆ యొక్క పొదల నుంచి దేవుని స్వరం ఎల్లప్పుడూ వినిపించాలి. ఆ పొదల నుంచి ఎప్పుడు స్తుతులు రావాలి. ఆ పొదల నుంచి ఎప్పుడు మహిమ రావాలి. దేవుని మహిమపరిచే స్వరం రావాలి. ఈరోజు ఎంతమంది ఈ అనుభవాలు తెలుసుకొని, దేవా పరిశుద్ధాత్మ అగ్ని నా స్వాస్థ్యము, ఇప్పుడు కాదు 5,000 సంవత్సరాల క్రితమే నువ్వు మండించావు. 5,000 సంవత్సరాల క్రితమే. అందుకే వాళ్ళకి బాంబులు అంటే లెక్కలేదు. మీకు తెలుసు, అగ్ని అంటే ఇజ్రాయెల్ ప్రజలు బాంబులు ఇప్పుడు అదే చేస్తున్నారు. వాళ్ళ మీదకి 100,000 బాంబులు వచ్చిన కింద నుంచి కొట్టేస్తా ఉన్నారు, మింగేస్తా ఉన్నారు. అగ్నిని మింగేస్తా ఉన్నారు. అది వాళ్ళ స్వాస్థ్యం. దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం. ఇప్పుడు మనం మింగలేమో అపవాది కార్యాలు, అపవాది క్రియలు మింగాల. శోధనకు చోటించేవారిగా ఉండకూడదు, కానీ శోధన చేయించేవారిగా మనము. ఒక శ్రమ వస్తే, ఒక దుఃఖం వస్తే, ఒక బాధ వస్తే కృంగిపోయేవారిగా ఉండకూడదు, కానీ ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి నూతనముగా మార్చబడటమే మనం నేర్చుకోవాలి. ఇదే క్రైస్తవుడి స్వాస్థ్యం. కనుక అగ్ని మండుతూ ఉన్నది, అగ్ని మండుతూ ఉన్నది, కాలిపోతూ. క్రైస్తవుడా, క్రైస్తవురాల, మండు మండు, కాలిపోవు. నిన్ను కాల్చేవాడు కాదు నీ దేవుడు, నిన్ను పాడు చేసేవాడు కాదు నీ దేవుడు, నిన్ను లేవనెత్తివాడే నీ దేవుడు, నిన్ను పైకి నడిపించేవాడే నీ దేవుడు, నిన్ను స్థిరపరిచేవాడే నీ దేవుడు, నిన్ను రక్షించేవాడే నీ దేవుడు. ఈ భూమి మీద ఎవ్వరు పొందుకోలేని అగ్నిని నువ్వు మాత్రమే పొందుకుంటావు. ఈ భూమి మీద సహాయకుడిగా ఎవరికి సహాయం చేయని పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాత్రమే సహాయం చేస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం. అడుగు, ఆస్క్ యువర్ డాడ్. నా స్వాస్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాస్థ్యం. కార్లు కాదు, బంగ్లాలు కాదు, రూపాయలు కాదు, రొక్కలు కాదు, ఏవి కాదు. హోలీ స్పిరిట్ గాడ్. ఎవరి స్వాస్థ్యం తెలుసా? ఎవరి స్వాస్థ్యము? పొద స్వాస్థ్యము. ఆ పొద ఎవరో కాదు, ఎవరు? నువ్వు, నేనే. రాత్రికాల సమయంలో లేచి నిలబడి దేవాలను మండించండి. దేవా నుంచమా దేవాలను మండించండి, దేవాలను మండించండి, దేవాలను మండించండి అని అడగండి. నీ సన్నిధానంలో మమ్మల్ని ఉంచుకుని ఉన్నావు నాయన. దేవుడి పర్వతమందు పొద ఉన్నది, ఆ పొద మాత్రమే మండుతూ ఉన్నది, ఆ పొద మాత్రమే మండుతున్నది, కానీ కాలిపోని పొద అది. ఈరోజు నువ్వు కాలిపోని క్రైస్తవుడివి, ఈరోజు నువ్వు పాడైపోని క్రైస్తవుడివి, ఈరోజు శోధన ఎదిరించే క్రైస్తవుడివి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే క్రైస్తవుడివి, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకునే క్రైస్తవుడివి. కనుక నువ్వు కాలిపోవు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, 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 నాలో అగ్ని మండించు.
యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయమా.